Welcome to my YouTube channel Home Crispy Recipe. To our curry is spinach dal. After seeing full video, like, share and subscribe. Thank you. మనము ఇప్పుడు బచ్చల కూర కందిపప్పు వండుకోబోతున్నాము. అలా కావాల్సిన పదార్థాలు ఎట్లా వండుకోవాలనో చూపిస్తాను నేను. బచ్చల కూర 3 కట్టలు తీసుకున్నా, కందిపప్పు 150 గ్రాములు తీసుకున్నా, కొత్తిమీర, కారం, మంచి నూనె, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి పోపుకు. వండుకునే విధానం చూపిస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి ముట్టించుకుందాము. పప్పు పొయ్యి మీద పెట్టుకుందాం. నేను కుండీలోనే పెడితే ఎక్కువ మటుకు, కుక్కర్లో పెట్టా ఎక్కువ మెత్తగా అయిపోతుంది, చాలా మెత్తగా అయి టేస్ట్ పోతుంది. అట్లనే మంచి నూనె కూడా పప్పులో పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఆకుకూరలు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. నేను దీన్ని అట్లనే కడుక్కున్నా. ఎందుకంటే మనకు కనబడని పురుగులు ఉంటాయి అన్నట్టు, మనకు కనబడకుంటుంటాయి పురుగులు ఆకు కింద. అవి చచ్చిపోతాయి, ఉప్పు వేస్తే అవి చచ్చిపోతాయి. ఆకుకూరలు ఉప్పు వేసి కడుక్కోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు పప్పు ఉడుకుతుంది, ఒకసారి కలుపుకుందాము. కొద్దిసేపు అయినాక పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాము. సగం ఉడికింది పప్పు, తగినంత పసుపు వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఆకుకూర వేసుకుందాం. ఇప్పుడు బచ్చల కూర వేసుకుందాం పప్పులా. వేసుకున్నాక కలుపుకోవాలి. కొత్తిమీర, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, చింతపండు ముద్ద వేసినాక కలపాలి. ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాక కారం పొడి వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం కూడా మనం ఎంత తింటామో దాని మట్టుకే వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచుకొని పోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు పోసి పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాము. నూనె పోసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, అయిపోయింది. ఇప్పుడు పోసి పెట్టుకున్నాము, దించేసుకున్నాము. గరం గరం బచ్చల కూర పప్పు తయారైపోయింది. తినుడే ఆలస్యం ఇక.